నేను అటు పరిగెత్తడం తలుపేసేవాడు. లోపల రాగానే మెయిన్ ఏంటంటే నా డిసడ్వాంటేజ్ తలుపేసేవాడు. అది ఫిక్సికా రూమ్‌లో. ఇంక నేను పరిగెత్తడానికి నేను వెళ్ళేంత లోపల మళ్ళీ ఏట్లు పడతాయి కదా! నేను మంచం కిందకు దూరడం. ఆయన మంచం కిందకు దూరలేని పరిస్థితి. కాకపోతే బెల్ట్ తీసుకొని తెగ కొట్టేవాడు. ఆ వాతలు పడేలాగా. అబ్బా! ఆ తర్వాత మొత్తానికి 1, 2 దెబ్బలు తింటే త్వరగా ఆ కోపం తగ్గుతుంది కదా అని ఇంక దెబ్బలు తినేవాడిని. కావాల్సిగా. అలాంటి 3, 4 ఇన్సిడెంట్లు అయ్యాయి. కేవలం మా సిస్టర్ అన్నందుకు. అమ్మో! మా నాన్నకి కానీ మీరు మీ పిల్లల్ని ఎప్పుడన్నా అసలు అలాంటి అవకాశం దొరికిందా? ఈ రోజుల్లో అసలు పిల్లల్ని కొట్టుకెళ్ళే అవసరం ఇంకోటి చెప్తున్నానండి. ఇంకొక 100 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా, ఇంకొక 1000 ఏళ్ళైనా ఇలాంటి సంఘటనలు ప్రతి వాళ్ళకి ఫేస్ చేయాల్సిందే. ప్రతి తల్లిదండ్రులకి. నేను ఫేస్ చేసింది అంటే మా నాన్న ఫేస్ చేసింది నేను ఫేస్ చేయకూడదు అనుకోవడం వేరు. అవును. బట్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. నేను అలా మా అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది, కొట్టాను.